ఫైనల్లీ మనందరి ఫేవరెట్ ఫెస్టివల్ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది. మరి దానికోసం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా! మా ఇంట్లో సెలబ్రేషన్ అయితే 2, 3 డేస్ ముందే స్టార్ట్ అయిపోయిందండి. ఈ సెలబ్రేషన్‌కి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఏ ప్రాపర్టీ దొరికితే ఆ ప్రాపర్టీతో డెకరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. అలాగే చేసేసాం. సెలబ్రేషన్ కోసం మేమందరం ఇంత కష్టపడుతుంటే, మా బ్రూనో గాడయితే అసలు ఏ కష్టం లేకుండా ఎంత సుఖంగా పడుకున్నాడో. పోనీలే వాటి వల్ల మేము కొంచెం వర్క్ అయినా ఈజీగా చేసుకోగలుగుతాం గదా! ఇక్కడ మా బావ అయితే లడ్డు గోపాల్ కోసం ఒక మంచి ఉయ్యాల చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. చాలా అలసిపోతున్నాడు గూడా. చూసారా ఆ ఫేస్ ఎంత అమాయకంగా పెట్టి ఎంత అలసిపోయినట్టు కనిపిస్తున్నాడో. హాయ్ ఫ్రెండ్స్, తింటారా జిలేబీ? ఏ ఫెస్టివల్‌కైనా మనం సొంతంగా డెకరేట్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది గదా! అలాగే ఈ ఫెస్టివల్‌కి కూడా మేము మా సొంతంగా డెకరేట్ చేస్తూ దాన్ని అలంకరిస్తుంటే మాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా, అలాగే చాలా సాటిస్ఫాక్షన్ గూడా అనిపించిందండి. నాకైతే పర్సనల్‌గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓహ్! మొత్తానికి మా చిన్ని కృష్ణుని చిన్ని ఉయ్యాల రెడీ అయిపోయింది. చూసారా ఎంత బావుందో? ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఉయ్యాల అయితే రెడీ అయిపోయింది. మరి నైవేద్యానికి కావాల్సిన కుండలను కూడా రెడీ చేసేయాలి కదా! దానికోసం నేను బుజ్జి బుజ్జి కుండలు ఒక 5 తీసుకొని దాన్ని నీట్‌గా కలర్ చేసి వాటిపై క్యూట్ క్యూట్ డిజైన్స్ అన్ని నేనే చేశా. ఇక్కడ మా వాళ్ళు చాలా క్రియేటివ్‌గా ఆలోచించి ఉయ్యాలకి సపోర్ట్‌గా ఉంటాయని 4 ప్లాస్టిక్ జార్స్ తీసుకొని అందులో మట్టి నింపేశారు. డెకరేషన్ హైలైట్ అవ్వాలంటే ముందు బ్యాక్ డ్రాప్ కావాలి. బ్యాక్ డ్రాప్ కోసం స్పార్కిల్ లైట్స్ పెట్టేసాం. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ లోటస్ జార్స్ తీసుకొని అందులో కొన్ని ఫ్లవర్స్‌తో నింపేసాం. అలా చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా డివైన్ వైబ్ వస్తుందని నా నమ్మకం. మొత్తానికి మా చిన్ని కృష్ణుని ఉయ్యాల ఎలా ఉందో చూసేయండి. అట్రాక్షన్ నాకు ఉండలే. అక్క నెయ్యి కలిపి ఇంకా జన్మాష్టమి స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక కీర దోసకాయ తీసుకొని దాన్ని స్పూన్‌తో ఇలా కట్ చేసుకొని అందులో లడ్డు గోపాల్‌ని పెట్టి పైనుంచి కవర్ చేసేయాలి. ఒక క్లీన్ ప్లేట్ తీసుకొని అందులో కీర దోసకాయ పెట్టి పూలు, పళ్ళతో అలంకరించి పైనుంచి ఒక కొత్త బట్ట కప్పేసాం. అలా కప్పేసిన తర్వాత మన లడ్డు గోపాల్‌కి ఏకహారతితో దీపారాధన కూడా చేసేసాం. ఇంకోవైపు మా బావ నైవేద్యం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అన్ని రకాల పళ్ళు వేసి ఒక మంచి తియ్యటి పంచామృతాన్ని రెడీ చేసేసాడు. అలాగే నేను కూడా మిగతా నైవేద్యాల కోసం ధనియా పంచరి, వెన్న, అటుకుల పాయసం రెడీ చేసేసా. మన లడ్డు గోపాలుడు అర్ధరాత్రి 12 గంటలకు జన్మించాడు కాబట్టి మేము కూడా ఆయన్ని అదే టైంకి బయటికి తీసి పంచామృతాలతో అభిషేకిస్తూ అష్టోత్తరాలు చదివిన తర్వాత మా మనసులోని కోరికల్ని ఆయనకి సమర్పించిన తర్వాత ఆయన్ని అందమైన బట్టలతో అలంకరించాను. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో చూడడానికి. అలంకరణ తర్వాత లడ్డు గోపాలుడిని ఉయ్యాలలో కూర్చోపెట్టి దీపధూప నైవేద్యాలు అలాగే హారతి ఇచ్చిన తర్వాత నా మనసులోని కోరికలని స్వామికి సమర్పించుకొని చాలా సంతోషంగా పూజ చేసుకున్నాం. ఆ రోజంతా ఆయన భజన కీర్తనలు చేసుకున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పూజ చాలా బాగా చేసుకున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీ సపోర్ట్ మాకెప్పుడు కావాలి. వీడియో నచ్చితే ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.